హలో అండి, అందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను మీ శ్రీదేవి గిరిధర్. ఈరోజు రీడింగ్స్ చూసే ముందు హీలింగ్ సెండ్ చేస్తాను, మీరు రిసీవ్ చేసుకోండి. హీలింగ్స్ సాధ్యమైనంత వరకు చేస్తానండి, ప్రతిరోజు చేయడానికే చూస్తాను. ఎందుకంటే మీ నుంచి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోవాలి, మీరు ఆ పాజిటివ్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు రీడింగ్ కంటే ముందు హీలింగ్ సెండ్ చేస్తాను, ఆ హీలింగ్ని మీరు రిసీవ్ చేసుకోండి. బాగా కూర్చోండి, ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో మీకు అక్కడ కూర్చోండి. ప్రశాంతమైన వాతావరణంలో స్ట్రైట్గా పద్మాసనం వేసుకొని కూర్చొని మీ మనసులో ఉండే టెన్షన్స్ని, స్ట్రెస్, బాధ ఏవైనా కానీ వాటినన్నింటినీ రిలీజ్ చేసేసేయండి. ఏవి ఆలోచించకండి, మైండ్లోకి వేటిని రానివ్వకండి. ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా మీరు ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. శ్వాస మీద ధ్యాస ఉంచి మీ మనసులో ఉండేవి ఏవైనా ఉంటే మనసులో అనుకోండి. నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్రశాంతంగా. నేను ఇప్పుడు హీలింగ్ చేస్తాను, సెండ్ చేస్తాను, రిసీవ్ చేసుకోండి. మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఇలా చేతులు రబ్ చేసి వేడిగా అయిన తర్వాత ఆ వేడిని కళ్ళ కానించుకోండి. తర్వాత చెవుల మీద, 2 చెవులకి పెట్టుకోండి. తర్వాత వెనుక మెడ మీద పెట్టుకోండి. యూనివర్స్, డివైన్, ఈ పాజిటివ్ రీడింగ్స్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను అని మనస్ఫూర్తిగా అనుకోండి. ఇక రీడింగ్లోకి వెళ్దాము. అండి, ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, మీకు మీ పర్సన్కి మధ్య ఎవరో అడ్డం వస్తున్నారు, ఆబ్స్టికల్స్ వస్తున్నాయి, స్ట్రగుల్స్ వస్తున్నాయి. అది ఏంటి అనేది మీకు అర్థం కావడం లేదు. మీ మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ వస్తున్నారా, థర్డ్ పార్టీ ఉన్నారా, వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఏదో దాస్తున్నారా మీ దగ్గర వాళ్ళ గురించి. సో ఏంటి విషయం అనేది మనం ఇప్పుడు కార్డ్స్ని అడుగుదామండి. మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? థర్డ్ పర్సన్, థర్డ్ పార్టీ అంటే మీ ఇద్దరికి సంబంధించి మీ రిలేషన్లో వస్తున్నాయి అంటే అది ఒక లవ్, రొమాన్సీ కాకుండా వేరే అదర్ ఏదైనా, అంటే ఆఫీస్ వర్క్స్లో కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్లో ఇంకొకరు ఎవరైనా కావచ్చు, మీ మధ్య ఏదైనా చెప్పడం కావచ్చు, మీ మధ్య ఏదైనా మీ గురించి తప్పుగా చెప్పడం కావచ్చు. ఇలాంటివి ఏవైనా కూడా ఆబ్స్టికల్స్ ఏదైనా కానీ, థర్డ్ పర్సన్ కావచ్చు, థర్డ్ పార్టీ అనేది ఏదైనా కావచ్చు. థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. సో నిజంగానే వాళ్ళకి థర్డ్ రిలేషన్ ఉందా, లేకపోతే వేరే థర్డ్ పార్టీ వలన వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతున్నారా? సో ఏంటి మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటి? ఎందుకు
ఆ స్ట్రగుల్స్ వస్తున్నాయి, ఆబ్స్టికల్స్ వస్తున్నాయి, ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అనేసి ఆ యూనివర్స్ని, ఆ డివైన్ని మనం అడుగుదామండి. మీ ఇద్దరి మధ్య ఎందుకు రిలేషన్లో ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి? థర్డ్ పార్టీ ఉందా? ఏ విధంగా ఆ థర్డ్ పార్టీ మీ ఇద్దరి రిలేషన్ను అఫెక్ట్ చేస్తోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యూనివర్స్, డివైన్, ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్, గుడ్ మెసేజ్, ప్లీజ్ గైడ్ మీ. మంచిగా మెసేజ్ని, మంచి గైడెన్స్నివ్వు. సో వాళ్ళిద్దరి మధ్య ఏంటి ప్రాబ్లం, ఎవరు మధ్యలో అడ్డు వస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్, గుడ్ రిజల్ట్, గుడ్ మెసేజెస్. ఓకే, హ్యాంగ్డ్ మ్యాన్, 7 of Pentacles, 4 of Wands, Page of Cups, King of Pentacles, 9 of Cups, bottom of the deck, 6 of Pentacles. సో మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ ఉందా అంటే బలంగా ఉందండి, బలంగా ఉంది. సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, మీ పర్సన్ పరిస్థితి తలకిందులుగా ఉంది. అసలు స్టక్ అయిపోయినారు, ఎక్కడో కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. వాళ్ళు ఏదో వాళ్ళని దూరం చేస్తుంది, మీకు దగ్గర కాకుండా చేస్తుంది. వాళ్ళు స్టక్ అయిపోయినారు, కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, చాలా బాధగా ఉన్నారు. ఆ రిలేషన్షిప్లో మీకు ఏ విషయము చెప్పలేకుండా ఉన్నారు. ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అని అంటే, ఒక థర్డ్ పార్టీ వలన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు మిమ్మల్ని అంటే ఆ థర్డ్ పార్టీ అనేది వాళ్ళు ఎవరైనా కావచ్చు, లవ్ రిలేషన్లో కావచ్చు, లేకపోతే ఆఫీస్ వర్క్స్లో కావచ్చు, లేకపోతే రిలేషన్ మీ ఏమంటారు మీ అత్తగారి ఇంటి వాళ్ళ వైపు కావచ్చు, అలా పేరెంట్స్ వైపు కావచ్చు, ఎవరో ఒకరు వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. సో నాట్ హ్యాపీ. వాళ్ళు రిలేషన్షిప్లో చాలా బాధగా ఉన్నారు. ఎందుకో వాళ్ళు మనసంతా కూడా చాలా దిగులుగా ఉన్నారు. ఏం చేయాలనో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు అనేసి చాలా బాధ అనేది వాళ్ళకి కలుగుతోంది. సో వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ థింకింగ్ అంతా కూడా రివర్సిబుల్గా ఉంది. థింకింగ్ అంతా కూడా ఉల్టాగా ఉంది. ఉల్టా థింకింగ్లో ఉన్నారంటే ఏది అనుకున్నా కూడా అది ఉల్టా అవుతుంది. ఏది స్ట్రక్ అయిపోతున్నారు, ఏది చేద్దాం అనుకున్నా స్ట్రక్ అయిపోతున్నారు. ఆ పర్సన్కి వాళ్ళకి ఎవరో ఒక చిన్న వయసు వాళ్ళు పరిచయం అయినారు. ఒక చిన్న వయసు వ్యక్తి పరిచయం అయినారండి. చిన్న వయసు వాళ్ళకంటే చాలా చిన్నగా ఉండేవాళ్ళు వాళ్లకు పరిచయం అయినారు. సో వాళ్ళ మీదనే మనసంతా ఉంది వాళ్ళకి. మీ పర్సన్కి వాళ్ళ మీదనే మనసు ఉంది. వాళ్ళతో అటాచ్మెంట్ పెంచుకోవాలి, వాళ్ళ మీద అట్రాక్షన్కి ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మీద సరే వాళ్ళ మీద ఎట్లుందంటే, వాళ్ళు ఆఫీస్లో అయినా పరిచయం అయి ఉండొచ్చు, ఎక్కడైనా, లేకపోతే ఇంకా ఎక్కడైనా వాళ్ళు పరిచయం అయి ఉండొచ్చు. సో వాళ్ళతో రిలేషన్ పెంచుకోవాలి, వాళ్ళకి ప్రపోజ్ చేయాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారండి. వాళ్ళ మీద ఎక్కువగా అట్రాక్షన్ ఎక్కువ ఉంది. అంటే వాళ్ళకి సడన్గా వాళ్ళ మీద ఏదో ఒక విధమైన ఇంప్రెషన్ పడింది. ఇంప్రెషన్ అనేది వాళ్ళకి ఏర్పడింది. సో దాని వలన కొంచెం అట్రాక్టివ్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ప్రపోజ్ చేయాలి అని థింక్ చేస్తున్నారు వీళ్ళు. సో అదే మైండ్తో ఉన్నారు. ఎట్లుందంటే వాళ్ళది కొంచెం ఒక రకంగా చూస్తే ఇమ్మెచ్యూర్ లవ్గా కనిపిస్తుంది. ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళని చూసేసరికి ఒక రకంగా వాళ్ళు కూడా వీళ్ళ ఏజ్
వీళ్ళు కూడా వాళ్ళ ఏజ్‌కి వెళ్ళినట్టు బిహేవ్ చేయడము, ఆ విధంగా వాళ్ళ మైండ్ అనేది చెప్తుంది. అంటే నువ్వు కూడా చిన్న చిన్న వయసే, నీది కూడా చిన్న వయసే. నువ్వు కూడా ఏమి పెద్ద వయసేం లేదు. నువ్వు ఇప్పటికి నువ్వు లవ్ చేయొచ్చు. నువ్వు వాళ్ళతో మాట్లాడొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అనేసి మైండ్ అనేది వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు ఓకే. నాకేం పెద్ద వయసు లేదు. నేను మళ్ళీ నేను ఇష్టపడొచ్చు. నాకు ఇష్టం ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే నాకెందుకో ఒక మంచి ఫీలింగ్ వస్తోంది. ఒక అట్రాక్షన్ కలుగుతోంది అనేసేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు మైండ్‌లో. సో, ఇక్కడ ఎట్లా ఉందంటే మీరేమో మీరు మంచిగా బాగా ఉన్నారు. మీ పర్సన్‌ని మీరు మంచిగా చూసుకుంటున్నారు. మంచి వ్యక్తిత్వం ఉంది. అంతా బాగుంది. అంటే ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ ఉంది. తర్వాత మీది ఎప్పటినుంచో మంచి లాంగ్ టర్మ్ లవ్ లాగా మంచిగా వాళ్ళతో బంధాన్ని ముడివేసుకున్నారు మీరు. సో, మీరు ఒక ప్రాక్టికల్ మనిషి. మీరు ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఏదైనా గూడా మీ మీ మనస్తత్వము చాలా స్ట్రాంగ్ మనస్తత్వంగా ఉంటుంది. డబ్బుల పరంగా కూడా మంచిగా ఉంటారు మీరు. మంచి పొజిషన్‌లో ఉంటారు. ఒక మంచిగా జాబ్ కూడా చేస్తూ ఉంటారు మీరు. కెరీర్ విషయంలో గూడా మంచి పొజిషన్‌లో ఉంటారు మీరు ప్రొఫెషన్ విషయంలో కూడా. కానీ మీ పర్సన్ ఆ విధంగా చేయడం వలన ఆ విధంగా ఇమ్మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తుంటారు మీ పర్సన్. సో, ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారని మీకొక రకమైన బాధ అనేది ఉందండి. అంటే మీరేమైనా మనసులో వాళ్ళకి సరిగ్గా చేయడం లేదా? మీ వలన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదా? సో, ఏదైనా మీరు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించటం లేదా? కేర్ తీసుకోవడం లేదా? నేను బాగుండడం లేదా? ఎందుకు వాళ్ళు నాతో ఇప్పుడు సరిగ్గా ఉండడం లేదు? ఎందుకు ఆహ్, నా మీద ఇట్లా ఒక రకమైన హ్మ్, అంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నారు. ఒక రకమైన నెగ్లిజెన్సీ ఉంది. నెగ్లెక్ట్‌గా ఒక రకమైన కేర్‌లెస్‌గా ఉన్నారు నా దగ్గర. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? అని మీరు మీ మైండ్‌లో ఎప్పుడు ఆలోచనలొస్తూ ఉంటాయి. ఎప్పుడు ఆ థింకింగ్ అనేది వస్తూ ఉంటుంది. అక్కడ మీ పర్సన్ మీతో ముందంతా బాగుండేవాళ్ళు, మీ గురించి ఆలోచించిన వాళ్ళు, మీ గురించి కేర్ తీసుకున్న వాళ్ళు సడెన్‌గా వాళ్ళ మైండ్ అనేది చేంజ్ అయిపోయిందిప్పుడు. వాళ్ళ మైండ్ ఎందుకు చేంజ్ అయిపోయిందో మీకు అర్థం కావడంలా. మీరు ఒక రకంగా మీ మైండ్ ఏమైందంటే ఆలోచించి మీ మైండ్ కూడా స్ట్రక్ అయిపోతోంది. అసలు ఏది మంచిగా జరగడం లేదు. ఇంతవరకు బాగుండేవాళ్ళు ఇప్పుడెందుకు సడెన్‌గా చేంజ్ అయినారు అనేది మీ థింకింగ్. సో, వాళ్ళ పరిస్థితి చూద్దామంటే వాళ్ళకొక ఆఫీస్‌లోనో ఎక్కడో పరిచయమైన చిన్న వయసు వాళ్ళు పరిచయం కావడం వల్ల వాళ్ళ మీద అట్రాక్షన్ పెంచుకున్నారు. వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. వాళ్ళ మీద ఓవర్ లవ్ లాగా వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళ మీద. అంటే వాళ్ళకి ఎలాగైనా వాళ్ళ దృష్టిలో పడాలి. వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. వాళ్ళతో కొంచెం ఆహ్, వాళ్ళ మంచి గుడ్ ఇంప్రెషన్ పెట్టుకోవాలి వాళ్ళ మీద. వాళ్ళు వాళ్ళు వీళ్ళని చూసి మీ పర్సన్ చూసి గుడ్ ఇంప్రెషన్ కలగాలి వాళ్ళకి అని బిహేవ్ చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఆ విధంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఒక విధంగా చూస్తే వాళ్ళు చిన్న వాళ్ళ మాదిరి అంటే ఏదైనా ఒకవేళ ఒప్పుకుంటే వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి అని కూడా థింక్ చేస్తున్నారండి. ఆ థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఒప్పుకుంటే తప్పకుండా వాళ్ళతోనే వీళ్ళ రిలేషన్‌ని కొనసాగించాలి, స్టే చేయాలి, వాళ్ళతోనే ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. మీ నుంచి దూరంగా వెళ్ళి వాళ్ళతో కలవాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఆ విధంగా ఉంది సిట్యుయేషను. అంటే ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళిద్దరి మధ్య గూడా ఒక రిలేషన్ అనేది ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో, ఇక్కడ ఎట్లా ఉందంటే ఆ! మీ రిలేషన్‌లో ఆ బాధలు అది మీరు మంచిగా ఉన్నారు, మంచిగా చూసుకుంటున్నారు. బట్ వాళ్ళకి ఒక రకమైన హ్మ్, ఏమంటారు లేజినెస్ వచ్చేసింది. ఏదో ఒక రకమైన జెలస్ అనేది మీ మీద కలుగుతుంది. లేదు నేను ఇంకా ఒక మంచిగా వెళ్ళాలి. ఏదో మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందండి. మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావడం వలన వాళ్ళు మీ మీద సాటిస్ఫాక్షన్‌గా లేరు. మీ మీద ఏదో కోపం ఉంది. సో, దాని వలన వాళ్ళు అనుకుంటున్నారు, థింక్ చేస్తున్నారు. మీ నుంచి దూరంగా వెళ్ళాలి అని అనుకుంటున్నారు. మీ నుంచి ఎక్కడైనా దూరంగా వెళ్ళి నెక్స్ట్ వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు చూసుకోవాలి. ఏదైనా గూడా ఆహ్,
ఒక మంచి వ్యక్తి దొరికితే వెళ్ళాలి అని ఆ విధంగా కనిపించడం వలన వాళ్ళతో రిలేషన్‌ని పెంచుకోవాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీకు మీరు మంచిగా ఉన్నారు. మీకు మ్యారేజ్ అయింది. ఒకవేళ చూసుకుంటే ఇక్కడ మ్యారేజ్ కూడా అయ్యుండొచ్చు మీకు. మీకు మ్యారేజ్ అయ్యి సెలబ్రేట్ చేసుకున్నారు. లేకపోతే గృహప్రవేశమో అట్లాంటిది కూడా మీ మీ ఇంట్లో ఫంక్షన్ లాంటిది కూడా జరిగింది. మీ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉన్నాయి. మీరు చాలా ఆహ్, ఫ్యూచర్ గురించి చాలా ప్లాన్స్ వేస్తున్నారు. అలా ఉండాలి, ఇలా ఉండాలి మన లైఫు. మనము పిల్లలు, పిల్లలు మనము అంతా కూడా హ్యాపీ లైఫ్ ఉండాలి అనేసి మీరు ప్లాన్ చేస్తున్నారు. ఏ విధంగా డబ్బులు ఉండాలి, ఏ విధంగా డబ్బులు సంపాదించాలి, ఏ విధంగా బాగా లైఫ్‌లో సెటిల్ కావాలి మనము, మన ఫ్యామిలీ అనేసి మీరు థింక్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉన్నాయి. మీ పర్సన్ ఆలోచనలు ధ్యాస అంతా కూడా వేరే డిఫరెంట్‌గా ఉంది. ఏ ఏ విధంగా మీ నుంచి దూరంగా వెళ్ళాలి. మీ నుంచి దూరంగా వెళ్ళి ఒక ఒక అంటే ఇక్కడ ఏమైతోందంటే మీరు ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినారండి. ఒక మంచి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినారు. డబ్బులకు ఎటువంటి కొదవ లేదు. వాళ్ళకి కొంచెము డబ్బుల పరంగా అంత ఎక్కువ ఉండే వాళ్ళు కాదు. సో, దాని వలన ఒక గిల్టీ ఫీలింగ్ అనేది వాళ్ళ మనసులో ఏర్పడింది. గిల్టీ ఫీలింగ్ ఏర్పడడం వలన వాళ్ళు అరే! నన్ను తక్కువగా చూస్తారేమో, నాకు ఫైనాన్షియల్‌గా నేనంత ఎక్కువ స్ట్రాంగ్ కాదు. ఫైనాన్షియల్‌గా నేను సరిగ్గా లేను. సో, నన్నెవరైనా తక్కువగా చేస్తారేమో, అవమానిస్తారేమో అనే గిల్టీ ఫీలింగ్ ఉండడం వలన వాళ్ళు మీకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారు. సో, ఇక్కడ డబ్బుల పరంగా చూస్తే మీరు అన్నింట్లోనూ మీరు టాప్‌గా ఉన్నారు. డబ్బుల పరంగా మీరు టాప్ లెవెల్‌లో ఉన్నారు. డబ్బులు బాగా సంపాదిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అంతా ఉంది. బట్ మీ పర్సన్ విషయంలో చూస్తే అవి కొంచెము డబ్బుల పరంగా అంత పెద్ద సంపాదన లేదు వాళ్ళకి. సో, దాని వలన వాళ్ళు ఒక గిల్టీ ఫీలింగ్‌తో ఉన్నారు. గిల్టీ ఫీలింగ్ వలన వాళ్ళు ఇంకొక వేరే దారిని వెతుక్కుంటున్నారు. అంటే డబ్బుల పరంగానే కాకుండా రిలేషన్ పరంగా గూడా కొంచెము మీ ఇద్దరి మధ్య గూడా కొంచెం గ్యాప్ రావడం వలన సో, ఆ విధంగా ఆలోచిస్తున్నారు అని ఇక్కడ చూపిస్తుంది. సో, మామూలుగా ఇక్కడంతా డబ్బుల పరంగానే వచ్చిందండి. డబ్బుల పరంగానే వచ్చింది. జాబు, డబ్బులు అంటే సో, ఇక్కడ ఇక్కడ ఏం చెప్తోంది అంటే ఓవరాల్‌గా ఏం చెప్తోంది అనంటే థర్డ్ పర్సన్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్‌లోకి వచ్చినారు. రావడం ఉన్నారు. థర్డ్ పర్సన్ అనేవాళ్ళు చిన్న వయసు వాళ్ళే ఉన్నారు. చిన్న వయసు వాళ్ళకంటే చిన్న వయసు వాళ్ళున్నారు. వాళ్ళకు ఆహ్, అంటే వీళ్ళకి ఎట్లాంటి మనస్తత్వం అంటే వీళ్ళకంటే చిన్నగా ఉండాలి. వీళ్ళు చెప్పింది నెగ్గాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఈక్వల్‌గా ఉంటారు. వాళ్ళను ఎదిరించినట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతో ఈక్వల్‌గా ఫైట్ చేస్తారు. అలాంటిది వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ ఇగో సాటిస్ఫై కాదు. కాబట్టి వాళ్ళను ఎదిరించే వాళ్ళు కాకుండా వాళ్ళకి తగినట్టు నడుచుకునే వాళ్ళు కావాలి అనే ఫీలింగ్‌తో వాళ్ళున్నారు. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురైతే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. సో, ఎవరైతే మంచిగా అబ్బా! మీరు చాలా మంచి ఆహ్, ఎంత బాగా మంచిగా ఉన్నారు. మీరు గ్రేటు. మీరు గ్రేట్ పర్సన్. మీరే చాలా బాగా ఏదైనా గూడా ఆహ్, చేయగలుగుతారు. మీకు తెలివితేటలు బాగున్నాయి. మీలో చాలా మంచి హ్మ్, ఏమంటారు? చాలా మంచిగా మీరు బిహేవ్ చేస్తారని ఏదైనా కొంచెం పొగిడేసరికి వాళ్ళకేమైపోతుందంటే, ఇంట్లో అట్లాంటి పొగడ్తలు లేకోకుండా, ఇంట్లో అట్లాంటివి ఏవి వినకుండా కొంచెం నువ్వు ఈక్వలే, నీకంటే నేనేం తక్కువ, నువ్వేం పెద్ద చేస్తున్నావు, అట్లాంటి మాటలు వినడం వలన ఎప్పుడైతే మీరు తోపు అని అట్లా ఎదుటి వాళ్ళ నుంచి ఎప్పుడైతే వీళ్ళకి ప్రశంసలొచ్చినాయో, అప్పుడేం థింక్ చేస్తారంటే, అరే! నన్ను గూడా పొగిడే వాళ్ళున్నారు. నన్ను గూడా ప్రశంసించే వాళ్ళున్నారు. నన్ను గూడా మెచ్చుకునే వాళ్ళున్నారు అనేసి ఒక రకమైన ఫీలింగ్ అనేది వాళ్ళకేర్పడుతుంది. అప్పుడు వాళ్ళ మనసనేది చేంజ్ అయిపోతుంది. వాళ్ళ పక్క అట్రాక్ట్ అవుతుంది. ఎవరైతే పొగిడినారో, ఎవరైతే ప్రశంసించినారో వాళ్ళ సైడ్‌కి వాళ్ళు తిరుగుతారు. అంటే వాళ్ళ సైడ్‌కి అట్రాక్ట్ అవుతారు. ఆ విధమైన సిట్యుయేషన్ అనేది మీ పర్సన్‌కి ఏర్పడింది. దాని వల్లనే వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్లి వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా గూడా ఆహ్, ఇప్పుడు ఒకరు గట్టిగా మాట్లాడేటప్పుడు మనం తగ్గితే సరే, లేదు నువ్వెంత అంటే నువ్వెంత అని ఇద్దరము కలబడినామంటే అది అది ఇంకా ఒక రేంజ్‌కెళ్ళిపోతుంది. అది పెద్ద గొడవైపోతుంది. రేంజ్‌కెళ్ళిపోతుంది. సో, ఎవరికి ఎవరు తగ్గరు.
సో తగ్గినప్పుడు ఏమవుతుందంటే అరే పాపం తగ్గినారు, ఓకే పోనీలే అనేసి ఇంకొకరు స్టాప్ అయిపోతారు. అట్లా కాకుండా స్టాప్ కాకుండా ఇద్దరు ఒకటే గొడవ పెట్టుకుంటూ ఉంటే ఆ ఫైట్ అనేది తగ్గదు. లాస్ట్‌కి వాళ్ళు ఆలోచించినప్పుడు అరే నేను ఏదైనా మాట్లాడితే ఒక్క మాట కూడా నాకు సపోర్ట్ చేయరు. నాకు ఏది గాని సపోర్ట్ చేయదు. లేకపోతే సపోర్ట్ చేయడు. సో ఎందుకు నేను ఇట్లా మాట్లాడాలా? నేను ఎందుకు చేయాలా వీళ్ళకి? ఇంతగా నేను కష్టపడుతున్నా, ఇన్ని చేస్తున్నా గానీ నాకు ఒక్క ప్రశంస లేదు. ఒక్క మంచిగా మాట్లాడడం లేదు అనే విరక్తి అనేది వచ్చేసుంటుంది. సో ఎప్పుడైతే వేరే ప్లేస్‌లో వేరే చోట వాళ్ళకి అలాంటి సముదాయింపు, అలాంటి కన్సర్న్ గాని, అనునయం గాని ఎక్కడైతే దొరుకుతుందో అప్పుడు వాళ్ళు ఆ వైపుకి మొగ్గుతారు. ఆ వైపుకి అట్రాక్ట్ అయితారు. అట్లాంటి సిట్యుయేషన్ ఇప్పుడు వీళ్ళకు ఏర్పడింది. సో ఎప్పుడైతే వీళ్ళు ఇంట్లో సాటిస్ఫాక్షన్ కాకుండా అంటే ఎప్పుడు గొడవ పడుతూ, ఎప్పుడు దేనికి పనికిరావు, నువ్వెందుకు పనికిరావు, నువ్వు వేస్టు అది ఇది అని అట్లా ఉన్నప్పుడు ఇంట్లో సిట్యుయేషను అక్కడ పక్కకు పోయినప్పుడు వాళ్ళకి మంచి మంచి రిసీవ్‌మెంట్ వచ్చిందంటే, మంచిగా రిసీవ్ చేసుకున్నారంటే అప్పుడు సో అలాంటి సిట్యుయేషన్ ఏర్పడడం వలన వాళ్ళు ఆ పక్కకి మొగ్గు చూపినారు. కానీ మీకు ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు వీళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళ డబ్బుల కోసం ఆ విధంగా వీళ్ళను ట్రాప్ చేసినారనుకోండి. ఆ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు డబ్బుల కోసం ట్రాప్ చేస్తున్నారు అని తెలుస్తోంది. తర్వాత మళ్ళీ వాళ్ళే బాధపడి మళ్ళీ మీ దగ్గరకొచ్చే పరిస్థితి చూపిస్తోందండి. ఎందుకంటే మీరు ఒక మాట మాట్లాడుకున్నా, మీరు అనుకున్న మీకు అఫెక్షన్ అనేది ఉంది. మీ పర్సన్ మీద అఫెక్షన్ ఉంది. ఇక్కడ వీళ్ళకు అఫెక్షన్ కాదు, డబ్బుల కోసం ట్రాప్ చేస్తున్నారు. అందుకనే పొగడము, మంచి నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నువ్వు రంభవు, తిలోత్తమవు అన్నట్టు పొగడము, మంచిగా మాట్లాడడము, నువ్వు గ్రేటు, నువ్వు సూపర్, తోపు అట్లా మాట్లాడడము, ఆ మాటలకి వీళ్ళు ట్రాప్‌లో పడిపోతున్నారు. ట్రాప్‌లో పడిపోయేసి వాళ్ళ దగ్గర ఉండే అమౌంట్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు, నగలు కావచ్చు, అలా వాళ్ళకి ఇవ్వడము, అలాంటివన్నీ చేస్తుంటారు. అంటే ఎందుకంటే ఇక్కడ మాటలతోనే వాళ్ళు ఒక రకమైన ట్రాప్ చేసేసి వీళ్ళని వాళ్ళ వైపుకు లాక్కుంటారు. కానీ అసలు రంగు అనేది మళ్ళీ తర్వాత బయటపడుతుందండి. వాళ్ళది ఆ థర్డ్ పర్సన్ వాళ్ళది, థర్డ్ పార్టీ వాళ్ళది తప్పకుండా అసలు రంగు బయటపడుతుంది. ఎందుకంటే డబ్బుల కోసమే వాళ్ళు ఎరవేసినారు కాబట్టి, ఆ డబ్బులు ఎప్పుడైతే వీళ్ళ దగ్గర నుంచి రావో అప్పుడు వీళ్ళ మనస్తత్వం, వీళ్ళ రంగు బయటపడుతుంది. సో ఆ డబ్బుల కోసమే ఆ విధంగా అయినారు. వీళ్ళు ఆ విధంగా మొగ్గు చూపినారు. మళ్ళీ మీతో వచ్చి మీ గురించి తెలుసుకొని మీ వాల్యూ తెలుసుకుంటారు. మీ వాల్యూ తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికొస్తారు. ఖచ్చితంగా మళ్ళీ మీ గురించి తెలుసుకొని, అరే నేను ట్రాప్ అయిపోయినాను, నేనేదో మాటలకు లొంగిపోయినాను, నేనేదో మనుషులు అంటే నేనేదో మంచిగా మాట్లాడుతుంటే వాళ్ళ ట్రాప్‌లో పడిపోయినాను, వాళ్ళు ఏదో మంచి అనుకున్నాను అనేసేసి మళ్ళీ వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమయ్యి మళ్ళీ మీ దగ్గరికే వస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అట్లాంటి ట్రాప్‌లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తారండి. ఆహ్, ఆహ్, ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్, ఆ థర్డ్ పార్టీ తప్పకుండా వాళ్ళ నుంచి వీళ్ళకి వాళ్ళ గురించి వీళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి తిరిగొస్తారు. ఖచ్చితంగా తిరిగొస్తారు వాళ్ళు. తిరిగొచ్చేటట్టే ఇక్కడ చూపిస్తోంది. సో ఆ ట్రాప్‌లో పడతారు. వాళ్ళు దొరికింది చేతికి దొరికింది వాళ్ళు యూజ్ చేసుకుంటారు వీళ్ళను. తర్వాత మళ్ళీ చిన్నగా వదిలించుకుంటారు. అక్కడ మళ్ళీ మీ విలువ తెలుసుకొని, మీ వాల్యూ తెలుసుకొనేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. అట్లాంటి సిట్యుయేషన్ వీళ్ళకి మళ్ళీ ఎదురు కాబోతుంది. సో ఆ విధంగా మీ దగ్గరికే వస్తారని ఇక్కడ చూపిస్తోందండి. సో ఆ విధంగా ఉన్నాయి ఎనర్జీస్ అన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. అంటే పాజిటివ్ ఎనర్జీసే ఎక్కువున్నాయి. మీ సైడే పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. వాళ్ళ సైడు నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. అందుకే నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా నెగెటివ్ ఎనర్జీస్ వైపే వెళ్తున్నారు. నెగెటివ్ ఎనర్జీస్ ని వెంటబడినారు. సో ఆ విధంగా వాళ్ళు మళ్ళీ వాళ్ళకి వాళ్ళు తెలుసుకొనేసి బుద్ధొస్తుంది వాళ్ళకి. మళ్ళీ వెనక్కి మళ్ళీ మీ వాల్యూ తెలుసుకొని మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు అని ఇక్కడ చూపిస్తోంది. సో ఇదండి ఇవాల్టి రీడింగు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియోకి మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ 666 అని మీరు క్లెయిమ్ చేసుకోండి. 666 అని ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్‌తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.